మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉదయకాలాన నూతన కృప ఆత్మీయ వాగ్దాన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మీలో ఎందరెందరూ ఎక్కడెక్కడి నుండో ఏ పరిస్థితుల్లో నుండి ఈ వర్తమానాన్ని ఈ మాటల్ని వీక్షిస్తూ ఉన్నారు. అట్టి వారందరి కొరకు దేవుడు మాట్లాడుతున్నారు. కీర్తనలు 66:22 నుండి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ములను రప్పించి ఉన్నావు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు మనలను సమృద్ధి వైపుకి నడిపించే దేవుడు. నీ జీవితంలో ఎన్ని ఉన్నా, ఏదొచ్చి నీ మీద పడినా, ఎటువంటి పరిస్థితుల గుండా నువ్వు వెళ్తూ ఉన్నా, దేవుని ప్రణాళిక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే సమృద్ధిలోకి నిన్ను నడిపించాలన్నది దేవుని అత్యుత్తమమైనటువంటి ప్రణాళిక. మరి ఆ ప్రణాళిక వైపుగా నీవు అడుగులు వేయాలని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చెయ్యి పట్టుకొని సమృద్ధి వైపుగా నడిపిస్తాడు. ఈ పై వచనాలను మనం చదివినప్పుడు అక్కడ దేవుని ప్రజలు ఇశ్రాయేలీలు అక్కడ ఏమంటున్నారంటే, మమ్ములను ఒకప్పుడు మా నరులను నెత్తి మీదికి ఎక్కున్నట్లు చేసావయ్యా, ఇప్పుడు మా నడుముల మీద అనేకమైన బరువులను మీరు మోపారు. అయితే నిప్పులలోనూ నీళ్ళల్లోనూ పడేటట్లు మమ్మల్ని చేశావు. అయితే ఇప్పుడు అయినను నీవు మమ్మలను సమృద్ధి గల చోటికి నడిపిస్తున్నావు. మన ఆత్మీయ తండ్రి హోసన్న మినిస్ట్రీస్ అధినేత దైవజనులు అబ్రహం అన్న గారు వారు ఎప్పుడు పాడేటటువంటి పాట మనందరికీ జ్ఞాపకమే. సజీవుడవైన యేసయ్య అనే పాటలో 3వ లైను సముద్రమంత సమృద్ధి అని పాడతారు. మీరు అట్లా వర్షిప్ సాంగ్లో ఒకసారి ఇన్వాల్వ్ అయ్యి చక్కగా మీరు దేవుణ్ణి ఆరాధించండి. నేను అనుభవించిన దైవ కార్యం ఏంటి వారు పాడేటప్పుడు, ఆరాధనలో నేనున్నప్పుడు అనంటే, ఆ వేదన ముళ్ళు మనలో నుండి తొలగిపోతుంది. దేవుని పరిశుద్ధాత్మ మనలను కమ్ముకుంటుంది. మనలో ఉన్న వేదన, దుఃఖకరమైన పరిస్థితులు ఇమ్మీడియట్గా తొలగిపోతాయి. దేవుని కాపుదల, దేవుని సన్నిధి నీ మీదికి దిగివచ్చుట నీవు చూస్తావు. అందుకే ఈరోజంతా దేవుని సమృద్ధిని గూర్చి ఆ పాట మీరు వినండి. సమయం దొరికినప్పుడల్లా ఈరోజంతా మీరు కంప్లీట్గా వినండి. అండ్ ఈ మాటలను కూడా మీరు వినండి. ఈ మాటలు వినండి, ఆ పాట వినండి, ఇన్వాల్వ్ అవ్వండి, స్తుతించండి. దేవుని సన్నిధి నడిపింపు కొరకు కనిపెట్టండి. పరిశుద్ధాత్ముడు ఈరోజు అంతటిలో మీ పట్ల గొప్ప కార్యాలను జరిగించి సమృద్ధివంతమైన జీవితంలోకి ఆయన తీసుకుని వెళ్తురుగాక. ఆమేన్. ఇంకొక విషయం ఏంటంటే, ముఖ్యంగా అనేక మంది దైవజనులు గ్రామాల్లో, సిటీస్లో, పట్టణాల్లో ఉంటూ ఉన్నారు. అయితే వారికి సమృద్ధి అయినటువంటి ఆర్థిక సహాయం కలిగితే దేవుని కొరకు మరెన్నో చేయగలుగుతారు. మనలో ఉండేది ఏంటంటే డినామినేషన్ ప్రాబ్లం. దయచేసి అది ఉండక, క్రీస్తు శరీరం అని అన్ని సంఘాలు క్రీస్తు కొరకే, ఒకే రాజ్యం, ఒకే దేవుడు, ఒకే వాక్యాన్ని మనం పంచుకుంటున్నప్పుడు ఈ వాక్యానుసారమైన పద్ధతుల్లో మనుషులు కల్పించిన వాటి వైపు కాకుండా దేవుడు తన చిత్తానుసారముగా నియమించిన ఆ వాక్యముతో మనం ముందుకెళ్ళినప్పుడు ప్రభు రాకడకి సంఘాలన్నీ సిద్ధపడునుగాక. దైవ సేవకులు సమృద్ధిగా సేవ చేయడానికి మార్గాలను దేవుడు విస్తరింపచేయునుగాక. హల్లెలూయా. అంతేకాకుండా మన రాష్ట్రంలో ఆర్థిక సమృద్ధి కలిగినప్పుడు వారు చక్కగా పాలన చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక గొప్ప భారం కలిగి మనం ప్రార్థన చేయాలి. అంతేకాకుండా మన రాష్ట్రంలోను, మన దేశంలోను, మన సంఘాల్లోనూ యవనస్తులైనటువంటి వాళ్ళ మధ్య ఒక దైవికమైన సమాధానం, ఒక దైవికమైనటువంటి శాంతి, భద్రతలు, కాపుదల సమృద్ధిగా దేవుడు కలిగించాలని ఎప్పుడు మనం భారం కలిగి ప్రార్థన చేయాలి. ఈ మాటలు మీ వినికిడిలో, మన జీవితాల్లో దేవుడు నెరవేర్చునుగాక. ఎవరు ఎటువంటి సమృద్ధి కావాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ దేవుని నడిపింపు కొరకు కనిపెడుతున్నారు. ఈరోజు చూడండి, ఇక మీ జీవితంలో దేవుడు నడిపించబోతున్నాడు సమృద్ధి వైపు. ఈ వీడియోను అనేకులకు షేర్ చేయండి, లైక్ చేయండి, ఈ సువార్తను అనేకులకు తెలియజేయండి. దేవుని రాజ్యములో జీతం పుచ్చుకొని అక్కడ వారసులుగా ఉండాలని దేవుడు మిమ్మల్ని ప్రేమించునుగాక. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.